హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఊరికొచ్చిన 10 డేస్‌కి అయితే మా అక్క వాళ్ళ పాపదైతే మామూలుగా నిశ్చితార్థం అయితే జరిగిందండి. మా పిల్ల అనిపించుకోవడానికైతే వచ్చారు. ఇదిగోండండి ఇప్పుడైతే చేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళది కొంచెం ప్లేస్ తక్కువుంటదనమాట ఇంటి దగ్గర. అందుకని ఇంటి ఎదురుగానే డైరెక్ట్ ఇంకా రోడ్డనమాట. సిమెంట్ రోడ్డు. అక్కడైతే చేస్తున్నారు. ఇంకా ఇదిగోండండి మా వదిననమాట. లెవెండర్ కలర్ శారీ మా వదిన. రెడ్ కలర్ శారీ వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండనమాట. ఇగో అండి బ్లూ శారీ వేసుకున్నారు గదా! ఆంటీ అనమాట. ఈ అక్క వా ఇప్పుడు గాయత్రికి కాకబోయే అత్తగారనమాట. బొట్టు పెట్టేసి ఇంకా శారీ అయితే ఇస్తున్నారనమాట. ఇంక శారీ ఇచ్చారంటే ఇంకేందంటే ఇంక మా పిల్ల అనిపించుకున్నట్టనమాట. వీళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే పిల్లని చూసుకోవడానికొస్తామని జెప్పి ఫస్ట్ ఒకసారి ఆంటీ వచ్చి ఎళ్లారు. వచ్చి ఎళ్ళిన తర్వాత నచ్చింది మాట్లాడుకొని అయితే ఇంకా మళ్ళా అందరం కలిసొస్తాం ఒకసారి అబ్బాయిని గూడా తీసుకొచ్చి చూపిస్తామన్నారు. కానీ ఇంక డైరెక్ట్‌గా ఇలా అయితే శారీ పట్టుకొనయితే వచ్చేసారనమాట. పిల్ల నచ్చింది మేము చేసేసుకుంటాము. అందులో గూడా రిలేషన్ అనమాట. బయట వాళ్ళెవరు కాదు చుట్టాలే. మా అమ్మమ్మ తరపు చుట్టాలన్నమాట. ఇంకా అందుకని మళ్ళా రిలేషన్ పోకుండా ఉంటదిలే అని జెప్పేసి చేసేసుకుంటున్నారనమాట. ఇంకా అయితే బావుందండి. ఇదిగోండి ఇప్పుడు అక్షింతలేస్తున్నారు గదా! మా వదిన. ఆ రెడ్ శారీ వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అండి. చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో గూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా అని జెప్పేసి ఇదిగోండి శివక్క అన్నమాట. చాలా అంటే అసలన్నిట్లో మా అక్కకి రైట్ హ్యాండ్ అన్నమాట. ప్రతీదీ మా అక్కకైతే తెలియనివన్నీ చేసిద్ది. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండిద్దనమాట. ఈ రోజుల్లో గూడా ఇలాంటి ఫ్రెండ్‌షిప్ ఉండడం అనేది చాలా గ్రేట్ అనమాట. అసలు ఈచ్ అండ్ ఏది జరిగినా గూడా ఇంట్లో అందరికంటే ముందే వచ్చి జరబడి చేసిద్ది. చాలా హ్యాపీగా ఉండిద్ది ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు. అక్క మాకంటే ముందే వచ్చేసి అన్నీ చూసుకుంది దగ్గరుండి. ఇంకైతే అందరిలో గూడా వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. ఈ బ్లూ సారీ ఏసుకున్నామేమో మా వదిన, మా అన్నయ్య వాళ్ళ మిసెస్. ఇంకా మా వదిన, మా శివక్క, మా అక్క ముగ్గురైతే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఏదో ఫోటోలు చూస్తా ఉంది. శివక్క అయితే ఫుల్ నవ్విస్తా ఉంది. ఫుల్ జోక్‌గా ఉంటదసల అక్కయితే. ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఫెస్టివల్ అన్నట్టుంటది. బాగా నవ్విస్తదన్నమాట అందరిని గూడా. బాగా కలుపుగోలుగా మాట్లాడిద్ది. ఇంకా అయితే ఒక్కొక్కళ్ళైతే ఫోటోస్ అయితే తీసుకుంటున్నారండి. ఎందుకంటే మేము కెమెరామాన్‌ని గూడా ఏం పిలిపించలేదు. సడెన్‌గా అనుకోలేదన్నమాట. మామూలుగా పిల్లని చూడ్డానికి వస్తాము అనన్నారు. ఫస్ట్ ఆమొక్కళ్ళే జూసారు. తర్వాత వీళ్ళందరిని తీసుకొచ్చి చూద్దాము అనుకోని, ఇంకా చూడడం ఏముంది అంతా అదే గదంట్లే అని జెప్పేసి శారీ తెచ్చేసి పెట్టేసారు అప్పటికప్పుడే. ఇంకొక విషయం ఏంటంటే, మా ఆయన ముందే అయితే మన కూతురుతో నవ్వుతా అన్నారు. "మీ గాయత్రి అక్క పెళ్ళికెళ్తుంది మీ మమ్మీ" అని. అదే నిజమయిందండి. పైన దేవుడు తదాస్తు అన్నట్టున్నాడు. ఇక అసలు ఆయన మాట నిజమైపోయింది. మేమొచ్చిన ఒక 10 డేస్‌కి అయితే ఇలా జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉంది ఏదేమైనా గూడా. అంటే ఇంకొకటేంటంటే అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్సే. అమ్మమ్మతోనే అది కట్ అయిపోకుండా ఆ రిలేషన్‌షిప్ అనేది కట్ అవ్వకుండా అలాగే కంటిన్యూ అవ్వాలి అని జెప్పేసయితే ఈ మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేశారు. ఇంకొకటేంటంటే ఇదిగో శారీ వేసుకున్నారు గదా! గ్రీన్ శారీ వీళ్ళొచ్చేసి గాయత్రి వాళ్ళ మేనత్తయ్య అన్నమాట. వీళ్ళంతా బాగా అసలు ఏదున్నా గాని మన సొంత ఇంట్లో పని అన్నట్టు వచ్చి కలివిడిగా చేసుకుంటారండి. చాలా హ్యాపీ అనిపిచ్చిద్ది. మన పల్లెటూరు అంటేనే అట్లనే ఉంటారండి. చాలా గ్రేట్ అసలు ఈ రోజుల్లో గూడా అలా ఉండటం అనేది. కొంచెం సిటీల్లో అయితే ఆలోచిస్తారు గానీ, మన విలేజెస్‌లో ఏంటంటే అసలు ఒక్కసారి పిలవగానే చక్కగా వస్తారు. జరబడి అన్నీ జేస్తారు. ఇంకా అదిగోండి ఈ శారీ ఏసుకుంది గదా! మా అక్కే అన్నమాట. మా అక్క హడావిడిగా ఆళ్ళనీళ్ళని వచ్చి వాళ్ళని పలకరిస్తుంది గానీ, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ మాత్రం చూడట్లేదు. అక్కడ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని "బాగున్నావయ్యా" అందరిని పలకరించడంలో ముందుండిద్దనమాట మా అక్కయ్య మాత్రం. వచ్చే పోయేవాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటా ఉంది. ఇంకా ఇదిగోండి నా కూతురనమాట. మా చెల్లి వాళ్ళ పాప, నా కూతురు వీళ్ళేమో మా పనిలో మేముంటే, ఇగ వీళ్ళేమో కొట్లనమాట. కొట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మొత్తానికైతే సందడిగా అయితే బాగా జరిగిందండి. ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ అయినా గానీ చాలా హ్యాపీగా సందడిగా జరిగింది. అందరి రిలేటివ్స్ మధ్యలో. వాళ్ళు ఇంకా బావుండాలని చెప్పేసి మన వైటీ ఫ్యామిలీ నుంచి గూడా మీరందరూ గూడా బ్లెస్ చేయండండి. ఈ జోడీనైతే బ్లెస్ చేయండి. ఎప్పుడు గూడా హ్యాపీగుండాలి అని జెప్పేసి. ఇంకొకటేంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో జూస్తున్నాం గదండీ! బయటిచ్చినా గూడా పెద్ద జాబ్ హోల్డర్స్‌కి ఇచ్చినా గూడా గ్యారంటీ అయితే ఉండట్లేదు. సో, మేమైతే ఇవన్నీ భయపడేసి మళ్ళా రిలేషన్‌షిప్ గూడా స్ట్రాంగ్‌గా ఉండాలి అని జెప్పేసి అందులో దూరం గూడా కాదు. ఒకటే పిల్ల గాబట్టి దగ్గరలో ఇచ్చుకున్నాము. ఇంకా లాస్ట్ వన్ మన ఎంట్రీ అన్నమాట.
ఇంతవరకు నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంక మా తమ్ముడికి ఇచ్చేసి వచ్చాను. చూడండి మా గాయత్రికి అయితే అస్సలు ఉన్నదున్నట్టు మొహాన పగలగొట్టి చెప్పిద్ది. అసలు సిగ్గు చూడు కొంచెం సిగ్గు గూడా ఆడకుండా నవ్వుతూనే ఉంది. చక్కగా ఉండిద్దనమాట. ఆ పిల్ల అదృష్టవంతురాలండి. ఈ మీ బ్లెస్సింగ్స్ అందరూ అందించండి ఫ్రెండ్స్.